విద్యుత్ యంత్రాలు అంటే ఎలక్ట్రిక్ మిషన్స్ ఇవి ఉన్న చోట మనం అపాయం అనే బోర్డు చూస్తూ ఉంటాం. ఆ బోర్డు మీదే 400 వోల్టులు అనో లేక ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఆ యంత్రం దరిదాపుల్లోకి వెళితే ప్రమాదం అని అర్థం అన్నమాట. యంత్రాలు నడవడానికి కావలసిన విద్యుత్ కానీ ఇళ్లలోకి వచ్చే విద్యుత్ కానీ అంత శక్తిని కలిగి ఉంటుందన్నమాట. ఈ విద్యుత్తు లేదా ఎలక్ట్రిసిటీ అనేది యంత్రాల చేత అంటే మెషిన్స్ చేత సృష్టించబడింది. యంత్రం ద్వారా కాకుండా ఒక జీవి ద్వారా అంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది అంటే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం కదా. నిజంగానే మినిమం 120 వోల్ట్స్ నుంచి 500 నుండి 600 వోల్టుల వరకు విద్యుత్తు ఉత్పత్తి చేసే జీవి ఉంది. అదే ఈల్ చేప. విద్యుత్తును సృష్టిస్తుంది కాబట్టి దీనిని ఎలక్ట్రిక్ ఈల్ అని పిలుస్తారు. ఈ చేప పిల్లి చేప అంటే క్యాట్ ఫిష్లకు కార్ట్ చేపలకు సంబంధించింది. తన శరీరంలో విద్యుత్తును ఉత్పత్తి చేసి దానితో శత్రువులకు గట్టి షాకును ఇస్తుంది. గీనోటైట్ కుటుంబానికి చెందింది ఈ చేప. ఆకారం పాములాగా ఉంటుంది. తల మాత్రం చదునుగా ఉంటుంది. సెలయేళ్లలోనూ తీయటి నీటి చెరువుల్లోనూ నివసించగలుగుతుంది. ఇవి అన్ని చోట్ల లేవు, కానీ దక్షిణ అమెరికాలోని అమెజాన్, ఆరినోకో నదుల్లో లోతు తక్కువగా ఉండి బురద నిండిన తావుల్లో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన అవయవాలు ముందు వైపున కొద్ది భాగంలో ఆక్రమించుకొని ఉంటాయి. అక్కడి నుండి తోక వరకు విద్యుత్తును ఉత్పత్తి చేసే అవయవాలు ఉంటాయి. ఈ అవయవాల కణాలు బ్యాటరీలోని ప్లేట్లలాగా ఒకదాని వెంట ఒకటి కూర్చున్నట్లు ఉంటాయి. ఈ అవయవాలు ఉత్పత్తి చేసే విద్యుత్తే తల నుండి తోక వరకు ప్రవహిస్తూ ఉంటుంది. శత్రువులతో పోరాడినప్పుడు విద్యుత్తు అంతా ఖర్చయిపోతుంది. మళ్ళీ శరీరంలో విద్యుత్తు ఉత్పత్తి కావాలంటే చాలా సమయం పడుతుంది. ఈ సమయంలో షాక్ను ఈ చేప ఇవ్వలేదు. చిన్నపిల్లల్లో 120 వోల్టులు, బలహీనమైన పెద్దవాటిల్లో 300 వోల్టుల విద్యుత్తు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. బలంగా ఉన్నవి 500 నుండి 600 వోల్టుల విద్యుత్తుని ఉత్పత్తి చేస్తాయి. దక్షిణ అమెరికాలోని ఆదివాసులు వాళ్ళ భాషలో గిమ్నోతి అని పిలుస్తారు. రకరకాల జీవరాశులు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.